తెలంగాణలో బాధ్యత రాహిత్యమైన ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 8 నెలల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని ఫైర్ అయ్యారు. రుణమాఫీ చేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయా అని నిలదీశారు. హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. కేటీఆర్ హయాంలోనే ఐటీ ప్రాజెక్టులు వచ్చాయని, ఇప్పుడు శంకుస్థాపనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని జగదీష్ రెడ్డి విమర్శించారు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యము అని ఎట్లా చెప్తారు? ఇవాళ శాసనసభలో ఆ తీర్మానం దేన్ని పెట్టిర్రు? కృష్ణా గోదావరిల మీద ఏం జరుగుతుందన్న సోయి మీకు లేదు. అధికారులకు ఇక్కడ పలానా ఉంది సార్, దీన్ని బటన్ నొక్కొచ్చిపోమంటే పోతున్నారు. కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు. ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది. ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి డేట్ ఉంటుంది. కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి, డేట్లు ఉంటాయి. వాటి మీద అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది. ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. కానీ అది లేదు సోయి. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో వెలుగొచ్చిందా? మీరు మాట్లాడుతున్న మీ పాత భాషలైన తెలంగాణకు దుర్మార్గంగా అన్యాయం చేసిన మీ నాయకులతో వచ్చిందా? మాట్లాడదాం. రావాలి చర్చకు దమ్ముంటే. ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? కనీసం 24 గంటల కరెంటు వరుసగా 5 ఏళ్ళు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కావట్లేదు. కాళేశ్వరం కట్టి వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే మేము చేస్తాం ఉరుకొచ్చిండ్రు. చేసి చూపించాలి. ఎల్లెలు కలబడి ఏడుస్తామంటే నడవదు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే